హే గైస్, నైట్ అయితే రూమ్ వస్తూ చాలా లేట్ అయింది. సో నిన్న నైట్ అయితే బ్లాగ్ కంప్లీట్ చేయలేకపోయినా. ఎప్పుడైతే చెక్అవుట్ చేసినాం, ఇప్పుడు మేము డైరెక్ట్ తిరుపతికి వెళ్తున్నాం. అక్కడ నుండి ఇంటికి డైరెక్ట్. ఇప్పుడైతే బస్ కోసం చూస్తున్నాం మేమైతే. మనమైతే బస్ లో అయితే ఎక్కేస్తాం. ఆ, ఇప్పుడు మనం డైరెక్ట్ తప్పు బిర్యానీ తిన్నికి మాకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇట్లా అయితే మా సీట్ దొరికింది. ఇంకెన్ని కిలోమీటర్ అవుతుంది? ఇంకా 1 కిలోమీటర్ ఉందంట. బస్ అయితే దిగేస్తాం. ఇప్పుడు మేమైతే డైరెక్ట్ తొక్కు బిర్యానీ చిన్నికి పోతున్నాం. చలో గైస్, పోదాం పదండి. ఇంకా ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉందేమో, వెళ్ళి తిందాం పదండి. ఫైనల్లీ మనం ఫేమస్ అయిన తొక్కు బిర్యానీ స్పాట్ అయితే వచ్చేసినాం. ఒక టేస్ట్ అయితే తీసుకున్నా ఇప్పుడు. చాలా మసాలాగా టేస్ట్ గా, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది. దీని బిర్యానీతో పాటు, తొక్కు బిర్యానీతో పాటు మనకైతే ఆనియన్, ఇదైతే బ్రింజాల్ కర్రీ, ఇదైతే విత్ కర్డ్, దీని ఏమో ఆనియన్స్. టేస్ట్ అయితే బాగుంది కాంబినేషన్, బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, ఈ పూటకైతే బానే ఉంది ఇదైతే. డోర్ అయితే కాలిపోతుంది. ఎవ్వరు ఒక్కరు కూడా మేము బిర్యానీ ఫినిష్ చేయలేకపోయినాం. చాలా ఆయిలీగా ఉంది. ఏదో ఫస్ట్ ఎగ్ తీసుకోగానే ఏదో టేస్ట్ బాగుంది అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా ఆయిల్ ఉంది ఇది. మార్నింగ్ నుంచి ఏది తిన్నాక తినేసిన. నేనైతే దీనికి అవుట్ ఆఫ్ 10 నా రివ్యూ అయితే 4. ఆనెస్ట్ రివ్యూ. రియాలిటీ అయితే ఎవరే చెప్పరు మీకు, మనం అనుకున్నంత ఇదైతే ఏం లేదు. ఇది తొక్కు బిర్యానీ కాదు, ఇది తొక్కల బిర్యానీ. నాకు 1% కూడా నచ్చలేదు ఆ బిర్యానీ. ఏదో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పాండిచ్చేరిలో అయితే తొక్కల బిర్యానీ ట్రై చేద్దాం అని వచ్చినాం, కానీ పూరా ఆయిలీ ఉండే ఆ బిర్యానీ మొత్తం. అసలు ఆ బిర్యానీ ఎవరు తింటారా? నా కడుపులో మండుతుంది ఆ బిర్యానీ తిన్న తర్వాత. ఏదో మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇక డైరెక్ట్ లంచ్ చేస్తున్నాం కాబట్టి ఆకలి ఉంది. అందుకే సగం వరకైనా తిన్నా, లేకపోతే అది కూడా తినకపోను నేను. మాల్ అయితే ఎవరే తినలేదు అని సరిగ్గా. హారిబుల్ కూడా. అసలు ఎంత ఆయిలీ మసాలా ఎవరు తింటారు? చెప్తున్నా కదా, అది తొక్కల బిర్యానీ అది. కరెంట్లీ మేమైతే రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాం. రిటర్న్ ఇప్పుడు తిరుపతికి అయితే వెళ్తున్నాం. తిరుపతి నుంచి డైరెక్ట్ మా మన రంగారెడ్డికి వచ్చేస్తాం ఇక. ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ వాక్ అయితే ఉంది మాకు. బస్సులు ఏమి అవైలబుల్ లేవు. ఆటోస్ మీద వెళ్దామంటే 200 అంటారు జస్ట్ 2 km కి. సో మేమైతే వాక్ ప్రిఫర్ చేస్తున్నాం. నిన్న వన్ డేలో మేము మాక్సిమం 25 km నడిచినాం. 25 km 25 km అంటే మాకు 25,000 స్టెప్స్ అయితే మేము పెట్టినాం నిన్న ఒక్క రోజులో. ఓహో, చాలా రష్గా ఉంది ఈ ఏరియా మొత్తం. పాండిచ్చేరి స్ట్రీట్స్ నడుస్తూనే ఉన్నాం మేము. ఇప్పటికైతే ఒక 1/2 అవర్ అయింది నడిచి. ఇంకా 1.5 కిలోమీటర్స్ ఉందంట రైల్వే స్టేషన్ వరకు అయితే పోతాం. ఇదే చర్చ్ స్ట్రీట్. నిన్న ఇది వెళ్ళడం అయితే మిస్ అయినాం మేము. ఇప్పుడైతే కవర్ చేసినాం చూడడం అయితే. లోపలికి ఏం వెళ్తలే, బట్ బయట నుంచి చూస్తున్నాం.
చర్చ్ స్ట్రీట్ అయితే సో రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాం మేము. వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఇది రైల్వే స్టేషన్. వెళ్తున్నాం లోపలికి. స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ట్రైన్ రానికి ఇంకా 1 hour ఉంది టైం. అప్పటి వరకు ఇక్కడే రెస్ట్ తీసుకుంటాం. చాలా అలసిపోయినాం ఈ 2 days లో. ట్రైన్ అయితే ఎక్కేస్తాం ఫైనలీ. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతికి అయితే మనం వెళ్తున్నాం. రష్ అయితే ఎప్పుడు పెరుగుతుంది. ఇంకా ముందు వరకు ఎంత మంది వస్తారో తెలియదు. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇదైతే MMTS చాలా లేట్ అవుతుందంట వెళ్ళడానికి. చూడాలి మన జర్నీ ఎప్పటి వరకు ఉంటుందో. స్పాట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేచర్ అంతా చాలా బాగుంది. మనకి ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళడానికి మాత్రం ఇంకా 6 hours జర్నీ ఉంది. సో ఇప్పుడు ఇక్కడే గడపాల్సి వస్తుంది 6 hours ట్రైన్ లో. చాలా బాగుంది నేచర్ ఇక్కడ. మొత్తం కోకోనట్ ట్రీస్. తమిళనాడులో మోస్ట్లీ కోకోనట్ ఇంకా బనియన్ ట్రీస్ ప్రతి ఇంటికి ఉన్నాయి. ఇంకా మేము కేరళలో అయితే ఇంకా ఘోరంగా ఇంటింటికి బాల్కనీ. ఆ బాల్కనీలో పక్కా ఒక కోకోనట్ చెట్టు విత్ బనానా ట్రీస్ చాలా ఉండే. చాలా ఏరియాస్ చాలా బాగుండే అక్కడ. ఈ ఏజ్ లో కూడా నాకు ఫుడ్ బోటింగ్ చేయాలంటే భయం, కానీ ఆ అంకుల్ని చూడండి ఎంత ధైర్యంగా ఫుడ్ బోటింగ్ చేస్తున్నాడు. తమిళనాడు అస్సలు ఓపిక అయితే కూర్చొని అయితే అస్సలు వస్తుంది. ఇక్కడ స్లీపర్ క్లాస్ కూడా లేదు. చూడాలి ఎంతసేపు వస్తుంది మనకి జర్నీ. ఇక్కడికైతే నార్మల్ ఇప్పటికి మేము 7 hours ట్రావెల్ చేసేసినాం. ఇంకా 4 hours ఉంది జర్నీకి. ఇప్పుడు తిరుపతికి అయితే మేము లెవెల్ కి అయితే రీచ్ అవుతాం. అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. అది మార్నింగ్ 3:30కి ఉంది. రాత్రి నిద్ర ఉండదు మా ఎవరికైతే. చూడాలి. నైట్ వ్యూ ఇలా ఉంది. వైబ్ అవుతున్నాం ఇప్పటికైతే మేము. నమ్మలేరు, పాండిచేరిలో ఎవరు 25 kilometers 1 day లో అయితే జర్నీ చేయలేరు. మేమైతే బై వాక్ చేసి మా స్టెప్స్ 25K, బట్ మేము హాఫ్ డే నడవడంలోనే అయిపోయింది మా టైం. స్టేషన్ లో ట్రైన్ ఆగింది. ఏం చేయాలో అర్థం కాక గుడ్డోళ్ళకి యాక్టింగ్ చేస్తూ అందరినీ నమ్మిస్తున్నాం. వీళ్ళు చూస్తే నన్ను సంపేనికనే ట్రై చేసారు. పోండి. టైం లెవెల్ అవుతుంది. ఇంకా మేము తిరుపతికి అయితే రీచ్ కాలేదు. అప్పటి వరకు మేము ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటాం. నేచర్ బాలే. అంతా యాక్ట్రెస్ ఏమేమో కొడుతుర్రు. కామెడీ వ్లాగ్ అయితే కాదు, చాలా సీరియస్ వ్లాగ్. సీరియస్ గా చూడండి అందరు. చూసా అదైతే కొండ మీద లైట్స్ ఉన్నాయి. ఫైనల్లీ రేణిగుంటకైతే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మేము తిరుపతికి అయితే పోవాలి. తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మన నెక్స్ట్ మనం సికింద్రాబాద్ రైల్వే కోసం వెయిట్ చేయాలి. అరే ఇక్కడ నుంచి మనకు ప్లేసే లేదు. హాయ్ 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 ఫ్యాన్స్ మీటప్. ఎక్కడ చూసా మన ఫ్యాన్స్ అన్నారు. ఫ్యాన్స్ అని కాదు, బట్ ఏదో నేను బ్లాగ్ తీస్తున్నా అని నాకు హాయ్ చెప్పారు అంతే. మన ట్రైన్ ఎక్కడ వస్తుందో తెలీదు. మన ట్రైన్ కోసం ఇప్పుడైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. మేమైతే వెయిటింగ్ హాల్ లోకి అయితే వచ్చేసినాం. ట్రైన్ రానికి అయితే ఇంకా 5-6 hours ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. ఇంకా మార్నింగ్ 3 AM అయితే ట్రైన్ ఎక్కేయాలి. ఓకే గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.
బాయ్.